హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ విత్ మల్టీవర్స్. ఈరోజు మీ అందరికీ ఒక విషయం షేర్ చేసుకోవాలండి. నేను ఒక నోము నోచుకున్నాను. అదేంటో తెలుసండి, చిత్రగుప్త నోము. ఇది రథసప్తమికి చేస్తారంట. పెళ్ళైన కొత్తలో 1 year లోపు కానీ 3 years తర్వాత కానీ చేస్తారంట. లక్కీలీ ఈ 1 year లోపు నేను ఇక్కడే ఉన్నాను కాబట్టి ఈసారి నాకు మా మదర్ ఈ నోము పట్టించారు. చాలా సంతోషంగా అనిపించిందండి. నాకు ఈ ప్రాసెస్ అంతా తెలీదు, బట్ అమ్మ వాళ్ళు మన బ్లెస్సింగ్ కోసం ఏదైనా చేస్తారంటే నాకు అదే అనిపించింది. లక్కీగా నేను ఇక్కడే ఉండడం వల్ల ఇంకా వెళ్ళలేదు కాబట్టి మమ్మీ వాళ్ళు చేయించేశారు. చాలా బాగా అనిపించింది. స్వామి వారు బాగా చాలా బాగా చేశారు. పూజ మాత్రం నేను చాలా అంటే చాలా హ్యాపీ, సాటిస్ఫై అయిపోయాను. మీ అందరికీ తెలుసా చిత్రగుప్త నోము అంటే ఏంటో అని? నాకు తెలీదు. స్వామి గారు నన్ను అడిగారు, బట్ నాకు తెలియదని చెప్తే ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక ఊళ్ళో అంట రాజుగారి భార్య అంట, అలాగే ఊళ్ళో ఇంకొక ఆవిడ ఉండేవారంట. వాళ్ళిద్దరూ కలిసి చాలా అంటే చాలా నోములు నోచుకున్నారంట. కాలక్రమేణా వాళ్ళు మరణించిన తర్వాత పైకి వెళ్ళిన తర్వాత ఒకరు నరకానికి ఒకరు స్వర్గానికి వెళ్ళారంట. రాజుగారి భార్య నరకానికి, ఇంకొకరి భార్య స్వర్గానికి వెళ్ళారంట. అదేంటండి, నేను ఆవిడెన్ని నోములు నోచారు, నేను అన్నే నోచాను, నేనెందుకు నరకానికి వెళ్తాను స్వామి అని అడిగారంట. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారంట, ఆవిడ అన్ని నోములతో పాటు చిత్రగుప్త నోము చేశారమ్మా, అందుకే ఆవిడ నరకానికి కాకుండా స్వర్గానికి వెళ్ళారు, మీరు చిత్రగుప్త నోము చేయలేదు అని చెప్పారంట. దాని యొక్క విధానం తెలుసుకొని ఆవిడకి అర్థమైన తర్వాత మళ్ళీ కిందకి వచ్చి కాలక్రమేణా చిత్రగుప్త నోము చేసుకొని అప్పుడు ఆవిడ మళ్ళీ యథావిధిగా మరణించి స్వర్గానికి ఆవిడ కాలం చేశారు. ఇదేనండి చిత్రగుప్తుడి యొక్క విధానం. మనం ఎన్ని నోములు చేసినా చిత్రగుప్తుడి నోము చేయకుండా ఏ నోము చేసినా కూడా అది ఫలించదంట. అందుకే చిత్రగుప్తుడి నోము చేస్తారు. ఇదే నోముతో పాటు మీకు అనుకూలంగా ఉంటే నోములు పట్టించుకోవచ్చు. ఏంటంటే ఆ రోజే ఒక్క చిత్రగుప్తుడి నోమే కాదు, ఆ రోజు ఇంకొక 2 నోములు కూడా పడితే చాలా మంచిదని స్వామి గారు చెప్పారు. నిజంగా ఆయన చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి పూజ కూడా చాలా అంటే చాలా బాగా చేశారండి. ఒక 45 minutes పట్టింది. ఫెల్ట్ సో హ్యాపీ. ఎందుకంటే ఇలాంటి ప్రాసెస్ మనకి అంత అవగాహన ఉండదు. పెద్దవాళ్ళ చేతుల మీదుగా నాకు ఈ పూజ ఈ నోము అయినందుకు ఐఎమ్ సో హ్యాపీ. అది రథసప్తమి రోజు. మీకు కూడా అనువైతే ఉంటే ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.